తెలుగు వెలుగు సంక్షేమ సంఘం చెన్నై ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి సంక్రాంతి సంబరాలను వైభవంగా జరుపుకున్నారు. చెన్నై పెరంబూరులో ఉన్న చెన్నై బాలికల మహోన్నత పాఠశాల వేదికగా ఏర్పాటైన ఈ వేడుకలకు తెలుగు వెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ అధ్యక్షత వహించారు. సంక్రాంతి వేడుకల్లో ఆవడిలోని వెంకటేశ్వర పాఠశాల, బిల్లివాకం శ్రీ కనకదుర్గ తెలుగు పాఠశాల, పెరంబూర్ డిఆర్బిసిసి స్కూల్, చెన్నై బాలికల హయ్యర్ సెకండరీ స్కూల్, పులియాంతోపు స్కూల్, ఏబిఎం స్కూల్, పట్టాలం హయ్యర్ సెకండరీ స్కూల్, చూలై ప్రాథమిక పాఠశాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న విజేతలతో పాటు విద్యార్థులందరికీ ప్రశంసాపత్రాలు, పతకాలు అందించారు. ముఖ్య అతిథిగా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఏఈఓ మునిరామయ్యతో పాటు గౌరవ అతిథులుగా మొగపేర్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ గిరి హనుమంతరావు, విశిష్ట అతిథులు ఇండియన్ బ్యాంక్ విశ్రాంత మేనేజర్ కె రవీంద్రబాబు, ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ చంద్రగుప్త, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు వెలుగు పురస్కారాలను మోహన్, సరళ, మురళీమోహన్, అరుణ, చారులతలకు అందించారు. అలాగే ఈ వేడుకల్లో పాల్గొన్న ఉపాధ్యాయులను, తెలుగు భాషాభిమానులను సంఘం అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ శాలువతో సత్కరించి సంక్రాంతి పండుగ ప్రతి ఇంట సంతోషమయం కావాలని ఆకాంక్షించారు.